వార్తల ముందుగా హెడ్లైన్స్. 4 లేబర్ కోడ్ల రద్దుకై మే 20న బొగ్గు గన్లపై నల్ల బ్యాడ్జీలతో నిరసన. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తిరంగ యాత్ర. మీకోసం కార్యక్రమంకు వచ్చి చెవిదిద్దులు తీసి అధికారుల టేబుల్పై ఉంచిన యువతి. ప్రమాదకర గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద లారీ యజమానులు ధర్నా నిర్వహించారు. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లారీలకు టోల్ రుసుము వసూలు చేయవద్దంటూ హెచ్కేఆర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గత 2 రోజుల నుంచి టోల్ ప్లాజా వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రోజు పెద్ద ఎత్తున లారీ యజమానులు ప్లాజా వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. హైవే రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు, గ్రీనరీ, అంబులెన్స్, రెస్ట్ రూమ్స్, మెడికల్ ఏర్పాటు చేయాలని కోరారు. పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఇంకా జనాలు అది కట్టారు. అది గత 3 రోజుల నుంచి బసన్నార్ టోల్గేటు దగ్గర మా గోదావరికి సంబంధించినటువంటి రామగుండం సంబంధించినటువంటి లారీ యజమానుల సంఘం, అదేవిధంగా మా పాలకుర్తి మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఈ ప్రాంత ప్రజలందరం కూడా 3 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న పరిధిలో లారీలకు కానీ మిగతా వెహికల్స్ కానీ టోల్గేట్ రుసుము లేదని చెప్పి నిబంధనలు ఉన్నాయి. కానీ నిబంధనలకు విరుద్ధంగా గత 12 సంవత్సరాల నుంచి కూడా మా రామగుండం సంబంధించిన లారీ యజమానుల సోదరులందరూ కూడా పోయేటప్పుడు 700 చిల్లర, వచ్చేటప్పుడు కూడా 700 చిల్లర వసూలు చేయడం జరుగుతూ ఉంది. లారీలు నడుపుకునే కష్టం, వాళ్ళు జీవనోపాధి కష్టంగా ఉన్నది, లారీలు చక్కగా నడుస్తలేవు. అయినా కానీ గత 12 సంవత్సరాల నుంచి ఈ టోల్గేట్ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ పెడచెవిన పెట్టి ఇలా మా లారీ యజమానులకు నష్టం కలిగే విధంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న యువతకు ఏదైతే టోల్గేట్ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయో అది బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొందరికి 2కో 3కో ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు స్థానికులు కాబట్టి మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే పనికి తగ్గ వేతనం ఇస్తలేరు కనుక మాకు వేతనాలు ఇవ్వాలని చెప్పి మాట్లాడితే వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని తీసేసే పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా ఒక 4-5 తీసేసారు. ఈ మధ్యలో కూడా వెంకటేశం అనే కార్మికుడిని వారిని ఏదైతే వారికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడిన సందర్భంగా వారిని ఇలా పక్కకు పెట్టడం జరిగింది. వారితోని ఇలా ఏదైతే వెంకటేశం ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా లారీ యజమానులు కావచ్చు, తర్వాత ఏదైతే టోల్గేట్ ప్రాంతంలో గవర్నమెంట్ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఇలా ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు. ఇక్కడ ఏదైతే స్థానికంగా మన రెస్ట్ రూమ్స్ కావచ్చు, తర్వాత పార్కింగ్, తర్వాత ఏదైనా కానీ గ్లీనరీ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ఏదైనా కానీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి మీద కూడా మేము
మా స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకుపోయినాం. వారు కూడా స్పందించి వారు నేను చెప్తే కూడా ఇంటలేరు అని చెప్పి, మా మంత్రి గారు చెప్తే కూడా ఇంటలేరు అని చెప్పారు. కనుకనే ఇవాళ ఈ పరిస్థితి దారితీసింది. ఇప్పటికైనా మీరు దిగివచ్చి ఏదైతే మా ప్రధానంగా ఈ 3 డిమాండ్లు ఉన్నాయి, 3 డిమాండ్ల మీద మీరు పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున రేపటి నుంచి కూడా మా తదుపరి కార్యాచరణ వేరే రకంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా మా న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు కూడా మేము ఉద్యమం ఆపమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము గత 10 సంవత్సరాలలో మొత్తం ఈ టోల్గేట్లు రోజుకు వచ్చి పోయిన ట్రిప్పుకు 759 రూపాయలు పోయేటప్పుడు తీసుకునేది, రిటర్న్లో కూడా మళ్ళీ 759 రూపాయలు తీసుకునేది. మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సమస్యలు ఉన్నాయి. కానీ నేను సబ్జెక్ట్ చెప్తున్నా, మాది ఒకటే మా కోరిక, 759 అనేది పోయేటప్పుడు 150 రూపాయలు తీసుకోవాలి. రిటర్న్లో వచ్చేటప్పుడు మాకు హక్కు, అది ప్రాథమిక హక్కు, మాకు 150 రూపాయలు తీసుకోవాలి. మా రాజ్ ఠాకూర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి మేము చెప్పినాం, మాట్లాడే మా పెద్దలు, మా మినిస్టర్ గారికి చెప్పినాం. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టుకునేది, మా హక్కును సాధించుకునేంత వరకు మాది న్యాయమైన హక్కు, మాది ప్రాథమిక హక్కు. 20 కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు ఇక్కడ టోల్గేట్ చట్టంలోనే ఉన్నది, కంపల్సరీ పోయేటప్పుడు 150 తీసుకోవాలి, రిటర్న్లో మళ్ళీ 150 తీసుకోవాలి. దీన్ని సాధించుకునేంత వరకు మా లారీ యజమానుల పోరాటం ఆగది. మేము తెలంగాణలో పోరాటం చేసి ఎట్లా వంట వరకు కార్యక్రమం చేసినామో ఫిక్స్ అయినాం. ఇక్కడి నుంచి వంట వరకు కార్యక్రమం పెట్టాం, డైలీ వంట వరకు కార్యక్రమం పెడతాం. ఇక్కడనే ఉంటాం, మేమే తింటాం, మేమే వండుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగూర్ కర్నూలు కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా హనుమంతునికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. సీఎంకు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొన్నారు. మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రాయపాటి శైలజ నమ్మకంతో బరువైన బాధ్యతను అప్పజెప్పినందుకు బాధ్యతగా విధులు నిర్వహిస్తాను. మహిళా హక్కులు సంక్షేమ సాధనకు తోడ్పడతా, మహిళల రక్షణ కోసం పాటుపడతాను. గత 5 ఏళ్లలో మహిళా కమిషన్ తూతుమాత్రంగా వ్యవహరించింది. రాష్ట్రంలోని మహిళలకు తోడుగా నిలబడతాను. పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తాం. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మహిళలకు గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలి. సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఆడవారిపై తప్పుగా పోస్టులు పెడుతున్నారు. ఇకపై మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదు. చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని రాయపాటి శైలజ అన్నారు. 2023 ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సాధికారతకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించుటకు నా సాయశక్తులా పాటుపడతానని మీ అందరి ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను. పీడీఎస్యు గ్రామాలకు తరలిరండి కార్యక్రమంలో భాగంగా మైబాద్ జిల్లాలోని పాకాల కొత్తగూడెం మండలంలో రామన్నగూడెం తండా, లడాయిగడ్డ, కొర్రతండా గ్రామంలో ఆటపాటలతో స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్న కార్యక్రమం. నీళ్లు లేక
ఎర్రని జెండా అండగా ఉంది అన్నయ్యో మన ఎర్రని జెండా అండగా ఉన్నది అన్నయ్యా ఎర్రని జెండా అండగా ఉన్నది అన్నయ్యో మన ఎర్రని జెండా అండగా ఉన్నది అన్నయ్యా కొట్లాడేటి జయం ఇచ్చి పోరాటేటి సత్తువచ్చి కొట్లాడేటి జయం ఇచ్చి పోరాటేటి సత్తువచ్చి అందుకోసమే ఈ ఎర్ర జెండాను మరవద్దని ఈ ఎరుపులో ఉండం భూములు సాధించాలన్నా నీళ్లను సాధించాలన్నా ఉచిత విద్య రావాలన్నా ఉచితంగా మనకు వైద్యం కావాలన్నా ఏమి కావాలన్నా కొట్లాడమే కొట్లాడితేనే మాత్రమే మనకి భూములు గాని జాగలు గాని అందుతాయనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇక్కడికి వచ్చినాం. ఈ కుటుంబంలో జరిగిన విషాద ఘటన ఇంకొకరికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్లో ఆక్సిజన్ మాస్క్ లేకుండా, ఫైర్ ఇంజన్లో నీళ్లు లేకుండా ఘటన స్థలానికి రావడం వల్లనే మా కుటుంబ సభ్యులను కోల్పోయామని బాధితులు చెబుతున్నారు అని కేటీఆర్ అన్నారు. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 ఏళ్ల పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్. మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగా, భవిష్యత్తులో ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. అందాల పోటీల మీద పెట్టే ఖర్చు ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా పెట్టాలి. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఘటన స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలి. కేటీఆర్ చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైనున్నోళ్ళు పైసలు ఇవ్వాలి. గ్రేటర్ మున్సిపల్ పరిధిలో గల పైడిపల్లి 3వ డివిజన్ శ్రీ రాఘవేంద్ర నగర్ నందు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంచే
కాలనీ వాసులు అనేక ఇబ్బందులు కావడం జరుగుతుంది. ముఖ్యంగా 10 రోడ్లు కలిగిన ఈ కాలనీలో కేవలం రోడ్ నెంబర్ 2 మాత్రమే సీసీ రోడ్డు వేయడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజీ లేకపోవడం వలన ఇళ్లలో నీరు రోడ్లపై చేరి మురికి గుంటలుగా ఏర్పడి దోమలతో పాటు ఇతర కీటకాలు గుంటల్లో చేరి కాలనీ వాసుల అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. మిగిలిన 9 రోడ్లు వర్షాకాలంలో లోగొట్టు ప్రాంతం కావడం చేత నీరు గుంటలుగా ఏర్పడి వాహనదారులతో పాటు పాదచారులకు కూడా తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. ఇట్టి విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం జరగలేదు. గత 10 సంవత్సరాల క్రితం మున్సిపల్ విలీన గ్రామంలో చేరినప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కాలనీ వాసులు తమ సొంత నిధులతో మరియు కాలనీలలో బిల్డర్ల సహకారంతో తాత్కాలికంగా రోడ్లకు మొరం పోయించడం మరియు తాత్కాలిక డ్రైనేజీలు నిర్మించుకోవడం జరుగుతుంది అని అన్నారు. ఏర్పాటు చేసి లోపల జిమ్ము, తర్వాత పార్కు సంబంధించిన మొక్కలు ఇలా పెంచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తర్వాత మాకు గత 5 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం బాగా ఉండే, చిన్నది ట్రాన్స్ఫార్మర్ ఉండే, ఇండ్లు పెరుగుతుండటం వల్ల ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉండేది. నీళ్లకు కరెంట్ లేకపోవడం నీళ్ళ సౌకర్యం కూడా ఉండకపోయేది. ఈ మధ్యన మా ప్రెసిడెంట్ గారు విద్యుత్ శాఖ వాళ్ళ అధికారులను చాలాసార్లు కలవటం వలన ఒక పెద్ద ట్రాన్స్ఫార్మరు ఒక 1 మంత్ క్రితం వేసిండ్రు. కాబట్టి సంబంధిత అధికారులు మా కాలనీ గురించి కొంచెము చూసి మాకు సౌకర్యాలు కలిగిస్తే మాకు మా పిల్లలకు అందరికీ కూడా అన్ని విధాల సౌకర్యం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం అయితే ఎలాంటి రవాణా సౌకర్యము, కూరగాయలు కానీ ఎవరైనా మన ఆన్లైన్ సర్వీసెస్ వాళ్ళు కానీ ఆటోలు కానీ ఏవి రాకుండా ఉంటుంది. దానికంటే ఈ కుక్కలు ఎక్కువైపోయి పిల్లలకు కూడా ఎంబడిపడడం వర్షాకాలం అట్లా జరుగుతున్నది. మా కాలనీ వాసులు కూడా 2-3 బురదలో పడి కొంచెం ఫ్రాక్చర్స్ కూడా అయినాయి గతంలో. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వర్షాకాలం రాకముందుకే మాకు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఇతర సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ప్రకాష్ రావు. నేను బయటపల్లి 3వ డివిజన్ శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వాసం. మా యొక్క కాలనీ ఇప్పుడు విలీన గ్రామం అయినటువంటి బయటపల్లిలోని రాఘవేంద్ర నగర్ కాలనీ అందు మాకు ఇప్పటివరకు 10 సంవత్సరాలు విలీనం అయ్యి కూడా 10 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్కు నోచుకొని కాలనీగా మిగిలిపోయింది మాది. మాకు సైడ్ రైలు కానీ రోడ్లు కానీ మాకు ఇప్పటివరకు ఏ అధికారులు కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకున్నది లేదు. వర్షాకాలం వచ్చిందంటే రేపు ఒక్కొక్క 3 లోతు వందలు ఉంటాయి. మేము వీలైనంత వరకు మేము కాలనీ వాసులం తల్లిని అమౌంట్ ఇంటికి కొన్ని వేసుకొని కొన్ని రోడ్లు కొన్ని సైడ్ రైలు ఇది మిషన్లతో తీసుకొని ఇబ్బంది పడడం జరుగుతున్నది. అట్లే ఇప్పటివరకు మాకు కాలనీలో ఎలాంటి సౌకర్యాలు లేవు. మాకు అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి కాలనీ రోడ్లు కానీ ఒక 2వ నెంబర్ మాకు 10 రోడ్లు ఉన్నప్పటికీ మా కాలనీకి 10 రోడ్లు ఉన్నప్పటికీ 2వ నెంబర్ రోడ్లో ఒక రోడ్లో మాత్రమే సీసీ రోడ్ వేయడం జరిగింది. మిగతా 9 రోడ్లు మొత్తం గుంటలు లొందలతోటి ఇబ్బందిగా ఉంది. అప్పటి ప్రవీణ్య మేడం దగ్గర పోయి మేము మా కాలనీలో కబ్జా గురించి కూడా కొంచెం మేడం పార్కు ఈ కమిటీ హాల్ ప్లస్ కాపాడాలని చెప్పి మేము కోరగా ఆమె కూడా కొంచెం అప్పుడు 2 years బ్యాక్ చుట్టూ కంచెను గేట్ పెట్టేయడం జరిగింది. ఆ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు ఇచ్చింది, కానీ దానికి చుట్టూ సెక్యూరిటీ లేదు. దానికి 5 రోడ్లు కలిపితే అక్కడ పిల్లల పార్క్ ప్లేస్లో 5 రోడ్లు కలుస్తాయి. దానికి ఎలాంటి సెక్యూరిటీ లేదు. దానికి అధికారులు విచారించి మాకు దానికి జిమ్ము దానికి కావాల్సిన వస్తువులు కానీ దానికి కంచె కానీ ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుంది.
ప్రమాదకర గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. సామర్లకోట కాకినాడ రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ట్రాఫిక్ ఎస్ఐ గరగరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రమాదకరంగా అవుతున్న గుంతలను పూడ్చారు. వర్షం కురుస్తుండటంతో రైల్వే గేట్ వద్ద గుంతలలో వర్షం నీరు చేరాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో వర్షంలో ట్రాఫిక్ సిబ్బంది గుంతలు పూడ్చారు. మీరు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు సెల్యూట్ కొడుతున్నారు. జైహో పోలీస్ అన్నగారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేస్తున్న బాచన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు నూకల బాలరెడ్డి జనగామ జిల్లా బాచన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కర్రోల సంపత్ అనే వ్యక్తి సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ చెక్కు కావాలంటే తన వద్దకు వచ్చి అడిగినంత లంచం ఇచ్చి తీసుకోవాలని, లేకపోతే చెక్కు వెనక్కి పంపిస్తానని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు బాధితులు. చెప్పొచ్చిన 2 రోజుల దగ్గర ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చిద్దాం అలా ఆఫీసర్కి వస్తే చెప్పి హాస్పిటల్ లేదంటే హాస్పిటల్ లేదంటే ఇప్పుడు మనం కంప్లీట్ 2 రోజులు ఫోన్ చేస్తాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏమన్నా కంప్లీట్ మన డీసీసీ ఆఫీసర్ చెక్ చేస్తే అది మిస్ అయిందని కంప్లీట్ అయింది. నా చెక్ నాకు కావాలని ఫోన్ చేసి చెప్పి జనగామలో ఇస్తున్నామని చెప్పారు. అది ఎక్కడ ఇస్తారో తెలియక మన డీసీసీ ఆఫీసర్ మెన్షన్ చేసిన నెంబర్ అక్కడ చెక్ చేస్తున్నామని ఫోన్ చేశారు. నెంబర్ వచ్చింది తెలియదా? కాళేశ్వరం సరస్వతి పుష్కరాల పుణ్యస్నానం కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో చెన్నూరు 63వ జాతీయ రహదారి వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్కి శాల్వా కప్పి ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వరరావు గౌడ్ మరియు ఇతర బీజేపీ నేతలు. సార్ వచ్చినట్టు విజువల్స్ కోసం అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టైం 2 నిమిషాలు టైం ఏం కాదు. ఎవరన్నా ఓకే ఓకే డన్ డన్. అందరికి అవకాశం ఇస్తాడు. అందరు లేకపోతే దొబ్బి పడతాయి చెడు మీరు भारत माता की जय, भारत माता की
బండి గారి నాయకత్వం బండి గారి నాయకత్వం బండి గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ వెడల్పుగా भारत माता की भारत माता की पंडित नायकत्व पंडित नायकत्व पंडित नायकत्व भारत माता की भारत माता की మనోళ్ళందరూ పరిచయం నీతో దిగాలని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.